గుడ్ మార్నింగ్. మార్నింగ్ క్రిప్టో ట్రేడ్ చూద్దాము. ఎన్టీఎన్ ఎగ్జిట్ పైన చూస్తున్నారు. ఫస్ట్ ఇది క్రిప్టో చార్ట్, ఇది ఎథీరియం చార్ట్. రెండు 1 మినిట్ టైం ఫ్రేమ్‌లో ఉంది. సో, ఈ డాటెడ్ లైన్స్ తర్వాత ఓపెనింగ్ అయింది ఫ్రెష్‌గా మార్కెట్ ఇవాళ. దాని తర్వాత నేను ఈ లెవెల్ బాక్స్ గీసుకున్నాను. బాక్స్ ఎందుకు గీసుకున్నానంటే ఎలా గీసుకున్నానంటే నిన్నటి ఒక సైడ్‌వేస్ మార్కెట్ బిఫోర్ క్లోజింగ్ తీసుకున్నాను. ఒక బాక్స్ గీసుకున్నాను. అంటే ఓపెన్ అయినాక మార్కెట్ ఏ డైరెక్షన్ పోవడానికి ఒకవేళ సైడ్ వేస్ అయితే ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి బాక్స్ గీసుకున్నాం. ఓకే. బాక్స్ గీసుకున్నాక కింద పడ్డది, రెడ్ కింద పడ్డది. కింద పడ్డాక ఇక్కడ ఒక ట్రేడ్ చేయొచ్చు. ట్రేడ్ చేసినాక మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది, చూసారా? ఓకే. సో ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే ఒక ట్రేడ్ ఏమో ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఈ బాక్స్ అనేది మన ఎగ్జిట్ మార్క్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో ట్రేడ్ ఎప్పుడంటే ఇక్కడ నుంచి రివర్స్ అయింది, చూసారా? ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా, ఇక్కడ సమ్వేర్ ఇది రివర్స్, ఇక్కడ మిడ్లో ఇక్కడ బై చేయొచ్చు. ఎందుకు ఇక్కడ మిడ్లో బై చేయాలి అంటే రివర్స్ అవుతుంది, పైకి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఒక పెద్ద 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కదా, ఇది కూడా ఒక కన్ఫర్మేషన్. దాని తర్వాత ఇక్కడ కూడా బై చేయొచ్చు, ఇక్కడ కూడా బై చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ బై చేసినాక మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తే నెక్స్ట్ మన లెవెల్ చూసుకుందాం. ఓకే. పైన చాలా గ్యాప్ ఉంది, లెవెల్స్కి హిట్ అవ్వడానికి కష్టమే. ఓకే. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం తొందరగా ఎగ్జిట్ అయిపోవడం, లేదా అట్లీస్ట్ ఈ R1 ఏదైతే ఉందో ఇక్కడ మిడ్ వరకు వస్తుంది కదా, ఇప్పుడు ఈ స్టాక్ పైకి వెళ్తుంది కదా, ఈ మిడ్ వరకు సమ్వేర్ ఈ లెవెల్కి మనం ఎక్కడన్నా సమ్వేర్ వాట్ ఎవర్ పాయింట్ కానీ మిడ్లో ఎగ్జిట్ అయిపోతే అదొక టార్గెట్ అనమాట, ఈజీ టార్గెట్. ఓకే. సో అలా ట్రేడ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే డోజోన్ చూద్దాం క్విక్గా. నేను ఓకే. డో జోన్స్ వెరీ ఈజీ ట్రేడ్ అండి. ఒక ప్రాపర్ లెవెల్ మీద సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే. సో ఇక్కడ సమ్వేర్ బై చేసిన మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. చూసారు కదా, ఈ లెవెల్కి మిడ్ వరకు రీచ్ అవ్వని ఇక్కడ రీచ్ అయింది. ఓకే. ఇక్కడ సైడ్ వేస్ ఉన్నప్పుడు మనకి అర్థం చేసుకోవాలి, ఇంకా పైకి లేదు మార్కెట్ అని, ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. ఒకసారి డాలర్ కూడా చూసేద్దాం క్విక్గా. ఓకే. డాలర్ మార్కెట్ ఓపెన్ అయింది అండ్ ఓపెన్ అవ్వగానే సెల్ చేసేస్తాం ఇమీడియట్లీ. సెల్ చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్కి మిడ్ ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుందాం. ఈ టార్గెట్ రీచ్ అయితే నెక్స్ట్ ఈ టార్గెట్ పెట్టుకుందాం. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి. గ్యాప్ని ఫిల్ చేయడానికి పైకి వచ్చి మళ్ళీ పడే అవకాశం ఉంది, లేదా గ్యాప్ని ఫిల్ చేసి పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. సో అది ఇవాల్టి ట్రేడ్స్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.